Hello beautiful people, welcome to my channel Story Time. బెంగళూరులో బిజీ షెడ్యూల్ మధ్య రాకేష్ ఫోన్కి వచ్చిన ఫోన్ కాల్ ఒకానొక మారు పల్లకిలా మారింది. రా బాబు, నా పెళ్ళికి తప్పక రావాలి. ఊరు కర్నూలు దగ్గరగా ఉండే ఓ హోటల్ బుక్ చేస్తున్నాం. రాకేష్కి ఒక్కసారిగా గుర్తొచ్చింది అదే కర్నూలు. ప్రియ ఉండే నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరం. తన మనసులో ప్రశ్న వచ్చింది. నాకు ఆమెను కలవాలనిపిస్తున్నదా? ఒక క్షణం సందేహం వచ్చినా వెంటనే మెసేజ్ టైప్ చేశాడు. వదిన, ఈ శనివారం కర్నూలు వస్తున్నాను. మీ దగ్గరే ఒకరోజు స్టే చేసేందుకు టైం ఉండొచ్చేమో. ప్రియ, నిజంగా వస్తున్నావా? వస్తే మా బుక్ షాప్ దగ్గర కలుద్దాం. కొత్తగా జాయిన్ అయిన షాప్. రాకేష్ మొహం మీద చిరునవ్వు. శనివారం ఉదయం ప్రియ చిన్న బుక్ షాప్లో రిసెప్షన్ కౌంటర్ దగ్గర బిజీగా ఉంది. కాఫీ మగ్గుతుండగా బయట కారు ఆగింది. ఇక్కడ మంచి పుస్తకాలు ఉంటాయంటారా అంటూ చిరునవ్వుతో అడిగాడు రాజేష్. ప్రియ ఒక్క క్షణం ఆశ్చర్యంతో చూసింది. 3 సంవత్సరాల తర్వాత అతన్ని నిజంగా చూడటం. ఇవాళ నువ్వు నా ముందు నిలబడ్డావంటే నేను నిజంగా బ్రతికానన్న టెస్టిమనీలాగా ఉంది. రాకేష్. ఒక కాఫీ టేబుల్ దగ్గర వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి. జీవితం మీద కొత్త కోణాలు. హరీష్ ఆత్మహత్య తర్వాత ఆమె గుండెల్లో మాటలు. మహిళల కోసం ఆమె చేస్తున్న సేవా పని. రాకేష్ ఉద్యోగంలో ఎదురైన ఒత్తిళ్లు, ఒంటరితనం. వాళ్ళ మధ్య నిశ్శబ్దాల్లోనూ సౌఖ్యాన్ని పంచుకున్న దృశ్యం. అర్ధరాత్రి హోటల్కి తిరిగి వెళ్ళేటప్పుడు రాకేష్ తనలో తానే అనుకున్నాడు. నిజంగా నా జీవితంలోకెవరో చక్కటి కాంతి వచ్చి వేసినట్టు ఉంది. నా వదిన కాదు, ఇప్పుడు ఆమె నా జీవితంలో ఓ మనిషిగా నిలిచింది. ప్రియ కూడా ఆ రాత్రి కిటికీ ముందు నిలబడి మౌనంగా తలదించుకుంది. నాకు తిరిగి ఓ మనిషి నమ్మాలనిపించడమే గొప్ప విషయం. ఈ బంధం పేర్లు అవసరం లేకుండా పిలుస్తోంది. ఇవాళ వర్షం రాలేదు, కానీ నా మనసు తడిసింది. ఎవరి చేతిలో అనిపించదు, కానీ ఆయన మౌనం నా గుండె తాకింది. పెళ్లి వేదికగా కలలు పూస్తున్నాయి. సంగీతం, మురిపాల ముత్యాల తలతలలాడే దృశ్యాలు. బెంగళూరు నుండి ప్రయాణమైన రాకేష్ ప్రియతో కలిసి అదే పెళ్లికి వచ్చాడు. కారులో ఇద్దరూ నిశ్శబ్దంగా ప్రయాణించారు. కానీ వారి మధ్య మాటలు అవసరం లేనంత సౌకర్యం ఏర్పడింది. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ వదిన అని మెల్లగా అన్నాడు రాకేష్. ప్రియ. ఇప్పుడు నన్ను వదిన అని పిలవడం ఏమిటో? ఇప్పుడు మనం మంచి స్నేహితులు కదా? రాకేష్ ముసిపాటు నవ్వాడు. అతనికి తానేమనాలో తెలియని కొత్త అనుభూతి. పెళ్లి హాల్కు చేరుకున్న తర్వాత అతను ముందు వెళ్ళి గెస్టులను రిసీవ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా వెనుక వైపు హాల్లో ఓ శబ్దం వినిపించింది. రాకేష్ తిరిగి చూశాడు. అక్కడ మెట్ల మీదుగా నెమ్మదిగా కిందకు వస్తున్న ప్రియ. కెంపు రంగు చీర, నాజూకైన జ్యువెలరీ, ఓ సాధారణ జడకట్టే. కానీ ఆమె ముస్తాబు ఆమెను అసాధారణంగా మార్చేసింది. ఆమె ఎర్ర చీరలో కిందకి వస్తుంటే అతడి గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. ఇది నా వదిన, తనేనా? ఇంత అందంగా ఎవరూ కనిపించరు అనిపించింది ఈ జీవితంలో. ఆమె ముఖంలో చైతన్యం, ఆమె కన్నుల్లో విశ్రాంతి. అతడు తన మనసులో మాటలకే తాను ఆశ్చర్యపడ్డాడు. ఇవాళ నన్ను తాకింది ఆమె అందం కాదు, ఆమెలో మారిన మనిషితనం. ప్రియ అతని దగ్గరికి వచ్చి నవ్వుతూ అడిగింది. ఎంత బిజీ అయ్యావు? నన్ను కూడా గెస్ట్లా చూస్తున్నావే? రాకేష్ నెమ్మదిగా. వినాయకుడి విగ్రహం చూసినట్టు ఉంది నిన్నిలా చూడటం. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, కానీ నాకు మాత్రం గర్వంగా ఉంది. నిజంగా నీ బలం నాకు కొత్తగా కనిపిస్తోంది. ప్రియ కాస్త కంగారు పడిపోయింది, కానీ నవ్విపోతూ వెళ్ళింది. అక్కడి అతిథుల్లో కొందరు అడుగుతున్నారు, ఇది మీ వైఫ్ కదా? ఎంత సుందరంగా ఉంది. రాకేష్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఇంకా కాదండి. అతని లోపల ఒక ప్రశ్నలు మెల్లగా పెరుగుతోంది. ఈ బంధం పేరు పెడితే తప్పేమైనా ఉందా? నన్ను చూసి ఎవరో ఇలా చూడటం, నన్ను గౌరవించటం, ఇదే నా ప్రేమకు మొదలు? నా గుండె మళ్ళీ నమ్మే స్థితికి వస్తుందా? పెళ్లి వేడుక ముగిసిన తర్వాత ఆ ఊర్లో అంతా బిడ్డల నవ్వులు, సంగీత ధ్వనులు గోచరిస్తూ ప్రశాంతమైంది. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఇద్దరి మధ్య మాత్రం ఇంకా అంతం కాలేని శబ్దరహిత సంభాషణ మిగిలింది. ప్రియ, మీ ఇంటికి నేను డ్రాప్ చేస్తా అన్నాడు రాకేష్ మెల్లగా. ప్రియ తొలుత నిరాకరించగా అతని మాటలు వినిపించాయి. ఇప్పుడు నేను నీకేం కానివాడిని కాదు, కానీ నిన్ను సురక్షితంగా ఇంటికెళ్లేంత వరకు నా బాధ్యత పూర్తవ్వదు.
ఆ మాటల వెనుక ప్రేమ అనే బంధం లేకున్నా బాధ్యతకి మించిన బంధం కనిపించింది. అంతే కారు ప్రయాణం మొదలైంది. వీధుల్లో మళ్ళీ ఒకసారి చీకటి కమ్మినప్పటికీ ఆ కారులో ఉన్నది ఒక సామాన్యమైన వెలుగు. రెండుగురు సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఒకే దృశ్యం, ఒక్కో జ్ఞాపకం, వారి గుండెల్లో తడిచిన భావనలు. రాకేష్ మౌనంగా ఆమె చెయ్యి దగ్గర చూసి వెనక్కి చూశాడు. తనలో తానే అన్నాడు, ఈ క్షణం ఎన్నాళ్ళకి వచ్చింది? నన్ను నేను గౌరవించుకునే బలమిచ్చిన ఆమెలో ఇప్పుడు నా గుండె పగ్గాలు వెళ్ళాయి. ప్రియ కిటికీ బయట చూస్తూ మెల్లగా అన్నది, నన్ను జీవితంలో మళ్ళీ నమ్మదలుచుకున్న నువ్వే మొదటివాడు రాకేష్. రాకేష్ మౌనంగా నవ్వాడు. నిన్ను నమ్మడమే కాదు, నిన్ను మరొకసారి పూలలా పూయించాలనిపిస్తుంది. ప్రియ ఒక క్షణం ఆశ్చర్యపోయింది. గుండె లోతుల్లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మాటలు. కానీ వాటిని వినగానే భయపడ్డ గుండె. ఇంటికి చేరిన తర్వాత కారు ఆపేసి ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. రాకేష్, ప్రియ ఒకసారి గుండె నమ్ముకుపోయింది. మళ్ళీ విశ్వాసం కలిగించడమే గొప్ప విజయం. నీ జీవితానికి నేను పక్కన ఉండాలనుకుంటున్నాను. పేరు అవసరం లేకపోయినా బంధం ఉంటే చాలు. ఓ అవకాశం ఇస్తావా? ప్రియ మౌనంగా అతన్ని చూస్తుంది. వెన్నెల కిరణాల్లో ఆమె కళ్ళు తలతలలాడుతున్నాయి. ఆమె ముఖంలో నిశ్చయంతో పాటు కొంచెం భయం, కొంచెం ఆశ, చాలా ప్రశాంతత. ప్రియ నవ్వుతూ, ఇప్పటికైతే చెప్తానని లేదు, కానీ నిన్ను కోల్పోవాలనిపించట్లేదు. రాకేష్ నవ్వాడు. చాలుంది ప్రియ, నువ్వు చిరునవ్వుతో ఉన్నావంటే నీతో ప్రయాణం మొదలవుతుంది. ఆ రాత్రి రాకేష్ డైరీలో రాశాడు, ఈ ప్రయాణం పేర్ల కోసం కాదు, ఇది గౌరవానికి, నిజమైన సంబంధాన్ని రూపకల్పన. ఆమె పక్కన నడవటానికి ఒక జీవితం కాలం వేచి చూస్తాను. ప్రియ ఇంటి గుమ్మంలో నిలబడి కారు వెళ్తున్న దారిని చూస్తుంది. రాకేష్ వెళ్ళిపోయే సమయం వచ్చింది. కారు డ్రైవర్ వెనక్కి తిరిగి, మేడం, అన్నయ్య బయలుదేరుతున్నారు. ఆమె ఒక క్షణం స్పందించలేకపోయింది. బయట నిశ్శబ్దంగా నిలబడిన రాకేష్ ప్రియ వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, నన్ను నీ మనసు నుంచి తొక్కేయమంటూ నేను కోరలేను. కానీ నిన్ను ప్రేమించడంలో తప్పు లేదు. నీవు సమాధానం చెప్పే వరకు నేను ఎదురు చూస్తాను ప్రియా. ఆమె కన్నుల్లో నీరుగా మారిన మాటలు ఉన్నా పెదవులు మాత్రం మౌనంగా ఉండిపోయాయి. ఆమెకి తన మనసులో ఏమున్నదో చెప్పే ధైర్యం వచ్చింది. కానీ సమాజపు నీడ ఆ ధైర్యాన్ని వెనక్కి లాగింది. కారు వెళ్తున్న దారిలో ప్రియ వాడిపోయిన చూపులతో చూస్తూ నిలబడి ఉంది. ఆమె గుండె లోపల మాటలు పేలుతున్నాయి. నన్ను గౌరవించినవాడు, నా బాధను అరుదించినవాడు నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నేను అతని భార్య అన్న మాటను సమాజం ఎలా చూస్తుంది? వాళ్ళు నవ్వుతారా, నిందిస్తారా? ఇంటికి వెళ్ళాక ఆమె బుక్ షెల్ఫ్ ముందు కూర్చొని రాకేష్ ఇచ్చిన పుస్తకం తెరిచింది. అందులో ఒక చిన్న నోటు ఉంది. నీవు సమాధానం చెప్పే రోజున నా జీవితానికి కొత్త అర్థం లభిస్తుంది. ఎప్పుడైనా పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాను. ఆమె చేతిలో పుస్తకం ఉంది. గుండెలోపు ఎప్పటి నుంచో దాచుకున్న ప్రేమ ఒక్కటిగా బయటికి వస్తుంది. శాంతి, లాయర్. ఆ రోజు షాప్కు వచ్చినప్పుడు ప్రియ ముఖాన్ని చూసి అడిగింది, ఓహో, నీ కళ్ళలో నువ్వు వెనుక దాగిన నీవెవరు చెప్పు ప్రియా. ప్రియ తల వంచి నవ్వింది. శాంతి గారు, నన్ను ఎవరైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళ కోసం బ్రతకాలనిపిస్తుందా? శాంతి నవ్వింది. ప్రేమంటే ఓ మాయ కాదు ప్రియ, అది ఓ ఆదరం. మనం జీవితం పట్ల బలంగా నిలబడాలంటే కొంతమంది మన చేతిని పట్టాలి. రాకేష్ నీకు అర్హుడైతే ఎందుకు వెనకడుగు? ఆయన మాటల్లో ప్రేమ లేదనుకున్నా, కానీ ప్రతి మౌనంలో ఓ మమకారం ఉంది. నన్ను ప్రేమించే వాడిని కోల్పోవాలనిపించడం లేదు. కానీ ఇప్పటికీ నా నోటికి మాటలు రావడం లేదు. ఇక బెంగళూరులో రాకేష్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. ఆమె పేరు స్క్రీన్ సేవర్లో మెరిసింది. తనలో తానే మౌనంగా అన్నాడు, ప్రియ, నీ సమాధానం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. కానీ నాకు తెలుసు నీ గుండె నన్నే పిలుస్తోంది. బెంగళూరులో ఉదయం 9 గంటలకు రాకేష్ తన బర్త్డేను పెద్దగా పండగలా జరపాలని ఆలోచించలేదు. తన ఫ్రెండ్స్ మాత్రం ఆఫీస్లో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అతనికి తెలియని మరొక గొప్ప సర్ప్రైజ్ ప్రియ రూపంలో ఏకంగా బెంగళూరుకే వచ్చింది. 3 రోజుల క్రితం ప్రియ తనలో తానే తలపెట్టుకుంటోంది, ఈసారి అతనికి మాటల సమాధానం ఇవ్వకుండా నా అర్థాన్ని అతనికి చూపిస్తాను. ఒక చిన్న గిఫ్ట్తో అతని జీవితంలో నా ఉనికి గుర్తుగా మిగిలాలి. తనకు అడ్రస్ అతని ఆఫీస్ ఫ్రెండ్ సుధీర్ వద్ద తెలుసుకొని అక్కడికి వెళ్లే రైలు టికెట్ బుక్ చేసుకుంది. బెంగళూరు ఆఫీస్ లాంచ్ బర్త్డే డెకరేషన్ మధ్య రాకేష్ లోపలికి వచ్చాడు.
పేర్కొనకుండా అన్ని లైట్లు ఆపేశారు. అతను డెస్క్ దగ్గరకు వచ్చేసరికి హ్యాపీ బర్త్డే రాకేష్ అని అరుపులతో లైట్లు వెలిగాయి. అతను నవ్వుతూ కేక్ వైపు మెల్లగా నడుస్తూ వచ్చాడు. కానీ అక్కడ ఉన్న శబ్దాలన్నిటినీ మించిన శబ్దం, అతడి హృదయం ఒక్కసారిగా వణికిన శబ్దం. ప్రియ నెమ్మదిగా ముందుకు వచ్చి నిలబడి చిరునవ్వుతో అన్నమాట, హ్యాపీ బర్త్డే రాకేష్. రాకేష్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఆమెను చూస్తూ, ప్రియ నువ్వు నిజంగా వచ్చావా? ఆఫీస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఆమె చేతిలో ఒక చిన్న బాక్స్, అందులో ఒక స్టైలిష్ వాచ్. ఇది నీకు గిఫ్ట్. నన్ను నువ్వు ఎంతకాలం ఎదురు చూశావు కదా. ఈ గడియారం గమనించే ప్రతి క్షణం ఇక నీతోనే గడపాలనిపిస్తుంది. రాకేష్ కన్నీళ్లతో నవ్వుతూ అన్నాడు. ఇది కేవలం గిఫ్ట్ కాదు ప్రియా, ఇది నీ సమాధానం. ఆమె మౌనంగా తల ఊపింది. కేక్ కట్ చేసే సమయంలో రాకేష్ చేతిని పట్టుకొని ఆమె నిలబడి ఉంది. ఇంతవరకు వదిన అనే పదానికి అతనికి పెట్టిన గౌరవం ఇప్పుడు ప్రియా అనే మనిషికి గౌరవంతో కూడిన ప్రేమగా మారిపోయింది. ఆఫీస్ అడ్రస్, శబ్దాలు, ఫోటోలు తీస్తూ, ఇవాళ మేము ప్రేమను ప్రత్యక్షంగా చూశాంరా బాబు. ఆ రాత్రి రాకేష్ డైరీలో రాశాడు, నన్ను గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుగా ఉంచే గడియారం కన్నా విలువైనది. ఆ గడియారాన్ని ఇచ్చిన ఆమె ఇక మౌనం లేదు. ప్రేమ బలంగా నాతో ఉందని నాకు తెలుసు. ప్రియ కూడా తన డైరీలో రాసింది, ప్రేమను అంగీకరించడానికి సమయం రావాలి. ఈరోజు నేను ఆ సమయానికి చేరుకున్నాను. ఆ గడియారం గుడ్డిగా కాదు, ప్రేమగా ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.